అత్తమ్మ ఏం చెప్తాను బాబా? ఏమున్నది బిడ్డ, ఏం లేదు. గిటి పోదా అని అటే అనుకుంటానా, నువ్వు ఇట్లా వస్తానే అంతేనా? ఇట్లా అన్నారం పోవాలవ్వ, అది దేవుని మొక్కు ఉంది. ఇక పిల్ల పాస్ అయిన 10th మార్కులు ఎక్కువ వస్తాయి, నేను వస్తా అని మొక్కుకున్నా. అయితే ఇక అందరినీ తీసుకుపోవాలిగా, మనమే ఒక్కళ్ళం పోతే ఎట్లుంటది, నలుగురిని చేయి కడిగియాలి, దేవుని కాడికి సంతోషంగా తీసుకుపోదాం అని అనుకుంటాను. నువ్వు మంచిగానే వచ్చినావు, ఎదురొచ్చినావు. పోవాలి. మొక్కున్నప్పుడు దేవుని మొక్కులు తీరవాలి. మంచిగా అనుకున్న కోరికలు తీర్చినప్పుడు మనం మొక్కు తీర్తేనే మనకు మంచిగా దేవుడు వచ్చామి ఇస్తాడు. అన్నారమే నావా? అన్నారమే. ఎన్నడు పోతాను మరి? ఇలా బూడే అప్పటికి సాయంత్రం, అందుకని పిలుచుకుంటూ వస్తా ఉన్నా. నువ్వు అప్పుడు వస్తే లేవు, ఇప్పుడు నువ్వు నాకు ఎదురైనవు అంతే. సాయంత్రం ఇప్పటికిప్పుడే అంటాను. అదే పొద్దుటి చెప్తే ఏమైంది నీ కొడుకు ఇప్పుడే వచ్చి అంటాను. ఎప్పుడు తయారు కావాలవా? ఏముంది తయారు కావద్దా? ఒట్టిగానే అనారా? ఏం కాదు, తయారు కావచ్చు. సరే మొక్కు తీర్చుకో బిడ్డ, మంచిదే గాని. సరే పోదాయి. దేవుని మొక్కులు అంటే దేవుని మొక్కులు తీరవాలవా? మరి అందరు పిలిచినవా? మీ ఊళ్ళకి గిట్ట చెప్పినవా? లేదమ్మా, మన ఊళ్ళో వరకే. ఇక మరి ఏం చెప్పట్లేము. గా కోడి పుంజు తీసుకుపోతాం అవ్వ చుట్టాలను. అది కోడి పుంజం ఏదో ఇంకో దాంట్లో 2 కోళ్ళు 3 కోళ్ళు తీసుకుంటాడు, పడుతుంది. పిల్ల అయితేనే నువ్వు గోత్తనంటివి. వాళ్ళందరూ విలువద్దానవా? పిలుచుకుంటే అవ్వగారును ఇక చుట్టాల పిలిచావా? గా కోడికి అందరిని పిలిచిందా అని అనుకుంటారు. అయినప్పుడు మంచిగా ఉన్నప్పుడు మళ్ళా ఈ ఆటతోని కందురు చేస్తే అప్పుడు తీసుకుపోతా. సరే తీసుకుపోదు. లేక అమ్మనన్నా పిలుచుకోపోయినావు, అమ్మను అన్నను వదిలేని పిలుచుకోవా? ఇక లేదత్తా, అందరినీ ఈతల బంధువులు పిలిచి 4 ఇటు తక్కువ చేసిన మనవులు పిలుచుకోపోవాలి కాదు బిడ్డ. ఇక మంచిగా అయితే ఈ ఆట కందురు చేస్తా, అప్పుడు అందరిని పిలుస్తా. ఇప్పుడు పిలువను, నా నుంచి కాదు వెళ్ళవు. ఇక నుంచి కాదంటే ఇక నేను గిట్టనే ఇట్లా మొక్కులు ఊకోవద్దు బిడ్డ. నేను నాడు ఆ మొక్కును చూస్తేగా మొన్న అది తీర్చిన నాకు చూస్తున్నాయి. అన్నారం పోయి రావాలి బిడ్డ, మేము చూతా. నువ్వు కాసి పొద్దుగాలు చెప్పినా నేను చూతాను చదువుకొని వస్తే నాకు స్థానం మొక్కలు తీసుకుంది. కానీ ఇక పొలగాని లేరే ఈడ మంచిగానే ఉండు. ఒక్క పైన మధ్య కీరాయి చూతా, ఇద్దరికి ఒకటే తాలుగు బిడ్డ. పోదు. ఏం మాట్లాడినావా? బండే లచ్చమ్మా, మీ ఇంటికి వస్తే నువ్వు లేవు. గిట్లా అన్నారం పోవాలనుకుంటాను అమ్మా. సాయంత్రం రా, తయారైరా. అంతేనా? వస్తే నువ్వు లేవు, మరి సాయంత్రం తయారుగా పోదాం. అప్పుడు పిల్లకి మార్కులు వస్తా అని మొక్కుకున్నా అన్నారం. ఆ మొక్కు తీర్పడానికి పోతా ఉన్నావు. ఇక ఆటో అమ్మ. ఏం కాదు, చాలా ఏముందమ్మా. దేవుని కాడికి పోతాను అంటే ఈ సాలి గిలి అనొద్దు. ఇక దేవుని కాడికి పోయినా ఉండదులే, ఉండదు. ఆ తండ్రి మంచిగానే చూస్తాడు అందరిని. కానీ తాతను కూడా రమ్మాను. తాత కూడా తీసుకోమరి. కొరకాలే, మన వాడకున్నప్పుడు అందరిని తీసుకొని పోవాలి. అట్లా తాత రేపు అన్నారం పోతాను సాయంత్రం. ఇలా రా తయారుగా. అమ్మా నువ్వు ఇద్దరు రారి. సరిలేదు ఏం లేదు, యాకూబ్ గారు గాడికి పోవాలి. రా అత్తే, మరి రా మరి తయారుగా. మరి నేను ఎట్లా మరి మౌనికని ఇట్లా పిలుస్తాను అంటే ఆ మౌనికని ఇట్లా రమ్మానాను. ఇక మరి పిలుస్తా మౌనిక కూడా. మౌనికని పిలువు. ఇటు ఉన్నది బజారు షాన్నే మంది. ఒక వాడకున్నప్పుడు అందరం మంచిగా ఊడు ఉంటేనే మనకు మంచిది. ఎరికేనా? మన వాడ ఎట్లాంటి వాడ? మన వాడనే పంచాయి ఉండదు, ఏది ఉండదు. మన వాడంత మంచిది ఏడలేడు, ఊళ్ళనే లేదు. తాత నువ్వు రా. రారా సురేష్, మరి సాయంత్రం పోదాం. కోడికాలు అందరం పోదాం, అందరం పోదాం బిడ్డ. అంతా మంచిగా చూసుకో మరి. ఎందుకంటే మరి అంత ఇక బొక్క గిట్ల అంత సుక్క గిట్ల అంత మంచిగా చూసుకో. ఇక మగ పొరగాలు పొలగాళ్ళు వస్తారు, ఆడ లోటు చేయక. ఇక నీ వాళ్ళు అంటే ఆటప్పుడే గానీ ఏం కాదు. పక్కన పోయినాక మళ్ళీ 4 కోళ్ళు. కోడి పుంజే అమ్మా, సరిపోద్దా?
సరిపోద్దంటే ఇంకోటి కోద్దాంలే గాని ఆ దాని మాత్రం ఇప్పుడు ఈ ఓ సంవత్సరం పుంజా అది 2-3 సంవత్సరాలు అయితా ఉంది. మంచిగా దాన్ని ఒక్కదాన్ని ముద్దుగా మేపుతా ఉన్నాం. జొన్నలు, పెసాళ్ళు, ఒడ్లు అన్ని తీర్లా పోసి మంచిగానే పెంచిన. అది సరిపోకుంటే ఇంకోటి కోసుకుందాం మందిని బట్టి. అందరిని అయితే రమ్మంటా ఉన్నాం కదా. ఎన్ని కిలోలు ఉంటది అవ మరే? ఉంటది 3-4 కేజీలు. 3 సంవత్సరాల పుంజ అంటే ఏంది మామూలు ముచ్చట అదేమన్నా. అది సరిపోకుంటే ఇంకోటి కోసుకొని తిందాం లేగాని అందరిని అయితే పిలుస్తా ఉన్నాం మన వాడకట్టుకు అందరిని. మొత్తం మరి నాకు గదేనా మీ పుంజు తిరిగేది ఎర్రది? అదే ఇంత లావు లేదు. ఎర్రగంటే అన్ని కోళ్ళు ఎర్రగానే ఉన్నాయి కానీ మాది కొంచెం లావే ఉంటది. అదే పుంజు పుంజు అంటాను. గవలు గవలు ఇంత ఉన్నది, గంపడంత మాగానే ఉన్నది. అదేనా పుంజు? ఇంత ఉన్నది కాళ్ళకేమో తెల్లగా వేసినావు, అవి చుట్లు కొట్టించినావు వేసినావు. దానికి నీ మొన్న అన్నం తింటాడు బిడ్డ పల్లెంలో పెట్టినా. నేను అవతల పోయే వాళ్ళు పిలిచడానికి గిట్ట పోయి వచ్చారక పల్లెడు అన్నం తిన్నది నీ కోడి పుంజు అయితే మొత్తం. తిన్నది పోయింది గబెల్లని తిరుగుతాను కానీ చెట్ల మీద తిరుగుతాను అవ్వ నీ కోడి పుంజు. చెట్లు ఎక్కుతాం మరి అది తిరుగుతాను కానీ మరి మంచిగా దొరకబెట్టి కమ్మినావు దాన్ని. అది ఇట్లా అంటే అది మీదకే ఊరుకొస్తుంది, కాలిపోతుంది అది అసలే. అవా ఆ కోడి మాత్రం భలే భద్ర కోడి బిడ్డ. మరి ఆ కోడి ఎక్కడిగా మొన్న ముసలి బుడిచ మీద దొవుతా అంటే ఒక తిట్టుడు కాదు వాళ్ళ ఆ కోడిని. అది ఉష్యం అయితే పోదు, అది చెదలు తినంది పోతుందా? ఆ గుడిచ మీద ఉన్న చెదలు తినంది వాళ్ళు కొట్టుడు ఇంత రాళ్లతో కొడతారు. కుంచినట్టు మరి దీనికి మంచిగానే ఉన్నదా? మంచిగానే ఉందా? మరి మంచిగానే ఉన్నదా? అది మంచిగా గమ్మినవా? అది అసలే ఎట్టట్టున ఉన్నది ఆ కోడి పుంజు మాత్రం. ఏం గమ్మినవు ఏం కథో మరి. ఆ పుంజు అయితే ఇంతలా ఉన్నదేమో ఎట్ట ఏం పెట్టి సాధినవు దాన్ని? అవి జొన్నలు, బియ్యం, మరి ఏ ఊళ్ళో ఎక్కడ చూసినా అంత నా కోడి అయితే లేదు. కోడి బాగానే ఉన్నది, ఇంత ఉన్నది బిడ్డ కోడి మాత్రం. అదే మరి నువ్వు రా అంటే నేను పోయి తయారైతా. ఇక నేను పోయి తయారైతా గాని ఇక పైన మరి వాళ్ళని వీళ్ళని పిలుచుకొని చేసుకో. అలా చేసుకొని అన్ని చదువుకో. మళ్ళీ అడిగిపోయినా ఒకటి ఉంటుంది అంటావు. అన్ని చదువుకొని పెట్టుకో. మామ అంటాడు కదా, అది నేను గిట్లా పోతాయ్యా పెళ్లి వచ్చింది ఇట్లా పిలిచింది అన్నాని అన్న అంటే, ఇప్పుడు ఎడిపోతావే నువ్వు, ఇప్పుడు ఎడిపోతావు మళ్ళీ పొద్దుగాల నేను పని పోయేటోళ్ళు అయితే మళ్ళీ ఎవరు వండుతారు, అన్న ఎవరు వండుతారు నాకు. నువ్వు పోతే అట్లా మళ్ళీ ఎప్పుడు వస్తావు, రేపు ఎడిపడి మళ్ళీ తినేసేసి పొద్దు ఊగుతుంది పోయాలి నిద్ర చేయాలి కదా అని అంటాను బిడ్డ. మంచిగా వచ్చి వెళ్ళిపోయాలు ఎంత బిడ్డ గిదర్ దానికి అయితేనే ఉంచినావు అప్పటికి పోయేదా? అయ్యో తింటనే ఉన్నాం అయ్యో అప్పటి నుంచి తల్లిని దవదా తీయకపోయినావా? దవదా తీసేసేదనుకో ఎప్పుడు చెప్తావు బిడ్డ అలా మిక్స్ లో దవదా పట్టు అయిపోతే అందరు మనిషి తీస్తూనే ఉంటుంది. ఏమో తీసుకుంటా ఉన్నాయి కానీ బిడ్డ మీరు తయారై ఉన్నారు కదా మరి ఎట్లా? వద్దన్నగా నేను వస్తా బిడ్డ. అంటే ఎడుపోరేట్రాడంటే కాదు నీళ్ళు కదలడు. నువ్వు వద్దన్నావు మరి మావయ్య ఇట్లా నిన్ను రమ్మని నన్ను రమ్మని అన్నా గాని నేను రాను. నాకు రేపు టాప్ బోస్ ఉన్నదట ఎక్కడో రాబోయే పోతా. పొద్దుగానే ఉంటుండవా పోతే డిన్నర్ గిట్లా ఉంటది. నేను ఆడ పోతే నిన్ను వద్ద అంటాడు కానీ నువ్వు సపరేట్ రా మాతోని. నేను వస్తానని చూస్తాను బిడ్డ. మనం ఆడకు కథ కారకాన నేను పోతే ఒక తిరిగా పోరు పిలిచిందని చెప్పి నేను ఇక ఇంటికి పోయినా కదా బిడ్డ. ఇంటికి పోయినాక మా అట్లా అన్నాడు. అన్నాక ఎందుకో బిడ్డ నాకు నీ కోడి మీదకే గుంజుతాను బిడ్డ నాకు జీవంతా. ఎందుకు నా కోడి ఉన్నది. చపాతీలు చేసుకుందామా మరే? చేస్తారా? చపాతీ ఎందుకు చేయను? మనం పోయేది అలా కళ్ళు మందు దాంట్లోనే పెట్టుకొని తినడానికి. నా చపాతీ చేస్తా రా. ఆ కళ్ళు కూడా కాదు కానీ అలా సమ్మక్క జాతర లేకపోతే సారక్క జాతర కళ్ళు గిల్లు అంటారు. యాక్షన్ కాడి పోయే కాడికి కళ్ళు తీసుకుంటారా? కళ్ళు తాగుతారా? కిచ్చిపోయిన కళ్ళు జ్ఞానం ఎరికేనా? యాకు ధర కూడా తినుడు తాగడా తాగదు కూడా తినొచ్చు. యాక్షన్ కాడికి పోయినాక
ఇక తర్వాత ముచ్చటాను కానీ బిడ్డ ఇప్పుడు కళ్ళొద్దు ఏదొద్దు పోయి మంచిగా మళ్ళీ ముద్దలు చేయాలి మంచిగా కోడిని మరి ఆ కోడి ఎక్కడ దాచినవు బిడ్డ నా కోడి మీద జీవి గుంజుతాంది ఆ కోడి ఎడబెట్టినవు ఆ కోడి ఎడ గమ్మినవు ఏమో బిడ్డ ఇక ఆడ మళ్ళీ ముద్దలు చేయాలి కోడి కందూరు చేయాలి కార్యాలు మంచిగా తీయ గుచ్చుకొని మనం పోయి రమ్మని అదే బిడ్డ అన్ని మంచిగా ముక్కులు మంచిగా చేయాలి మరి దస్తరి గిట్ట గుట్టించినవా అక్కడ తీసుకుని వస్తామా ఉంటాయి అక్కడ అదే మెరుప్పలు ఇంటికి పోతే మంచిగా గుట్టి పెట్టకపోయిండా బిడ్డ అక్కడ కూడా మనకు దొరుకుతాయి అన్ని కోడి కందూరు అయితే బిడ్డ కోడి కందూరు ఏదైనా జెండలు పట్టుకొని పోవాలి పోవాలి జెండలు పట్టుకొని పోయి ఆడ జెండలు ఉప్ప చెప్పుకొని మంచిగా మీ ఉప్ప చెప్పుకొని రావాలి బిడ్డ గట్లా తాత మీ కొడుకు అక్కడ ఒకటిగా దుడ్డు ఉంది అమ్మా అయ్యో చేస్తారు తాత వెళ్ళిపోయాలి తీస్తాను అన్నారం పోవాలి తాత పొద్దునట్టు మీ ఇంటికి వచ్చిన అమ్మున్నది నువ్వు లేవు గాని ఇంకా ఒక్కొస్తుందని చెప్తా కదా ముచ్చట చెప్పమ్మా చెప్పు ఏందో మరి ఇగో ఇట్లా అన్నారం పోవాలని అనుకుంటే పొద్దునట్టు వస్తే అమ్ముంది నువ్వు లేవు అరే చాలా గట్ట పోయినా మరి తాళ్ళకు పోయింది అనే చెప్పింది అమ్మ అయితే ఏమైందంటే మాకు అక్కడ కోడి పుంజు కాడ ఉన్నది పెద్దగా ఉంది అది ఎవరి పుంజు అది అక్కడ ఉన్నారు మా బిడ్డ ఉన్నది మా అత్తమ్మ ఉన్నది మరి నువ్వే చెప్తా పొట్టంతా వాళ్ళందరినీ ఇల్లు కూడా వస్తా సరే మొత్తం ఇది వెళ్ళిపోయి అట్లా అన్నారం పోతాందుకే కోడి కూరలకు వద్దా అల్లం వెల్లిగడ్డ లేదు ఎట్లా ఉంటావు కోడి కూర కావాలా అట్లా అన్న ఎప్పుడు పోతారు మరి ఈ సాయంత్రం పోడే కట్టుకుంటాడు నువ్వే మేమే భయపడట్లేవు తయారైతే అందుకు నీకేముంది 2 ఇళ్ళు కోసుకుంటే దబ్బిన ప్యాంటు అంతేనా ఉంటదా స్నానం చేయాలి దూకోవాలి మళ్ళీ బట్టలు చేసుకోవాలి మాకు ఎట్లా లేట్ కదా అట్లయినా ఏం కాదు చిన్నగా తయారైనాక అందరు రెడీ అయినాకనే మరి అమ్మ ఎప్పుడు వచ్చింది మరి అమ్మ రాలే కదా అమ్మ వచ్చినాకనే 7 గంటలకు పోదాం ఎప్పుడు మాదే పెద్దది అది మాదే తాత మీదేనా అరే ఎక్కడెక్కడ మరి మీ డబ్బులు కోడి పిల్లుందా మరి ఉన్నది అప్పుడే దొరకబట్టి కమ్మిన అది 3 సంవత్సరాల కానించి దాచినాక సాగినాక ఉండదా అవును మరి కోడి ఎట్ట పెంచు ఏం కదా మా గద్దొడ్డు ఉంది ఎందుకు మరి పోసిన గింజలు పెసాలు జొన్నలు బియ్యం అన్ని వేసుడే ఇక గంజలు పోసావా పోయాలగా మరి మా కూర తరగతి పోతుంది అది అంత కొంచెం మా ఆదాయముడు అమ్మా నీ ఎక్కడ తిరిగి అక్కడ కొంచెం మరి అరుణక్క అందరిని పిలిచిన మన బజారాలు అందరిని పిలిచిన కోడి ఎన్ని కేజీలు ఉంటది అసలు ఉండదారా పెద్దనే ఉందిగా 2-3 కేజీలు ఉండదా 3 కేజీలు అందరు సరిపోతుంది అక్క మరి ఇంకో భావం తీసుకురాను ఇదంటానో అదంటానో మరి ఇలా తింటారు అలా తింటూ సరిపోతుందా కూర మళ్ళా బావు తెలియదా బాందులో తింటాం ఈ కూర సరిపోదని మరి సరిపోకుండా ఇంకా వేరే తీసుకుంటాను గొప్ప కింద కమ్మిన కోడేనా లేదురా బావం తెమ్మందాం అదే మరి అందరిని పిలుస్తాను మరి ఇంట్లో అందరూ వస్తే మరి ఆ కోడి సరిపోదా నాకు డౌట్ వస్తాను ఏంటంటే మనకి ఇక్కడ దేవుడికి ఒకటి మొక్కి వదిలిపెట్టినవు అక్కడ మళ్ళీ తీసుకుంటే కోడి పెద్దమ్మ వాళ్ళు అన్న వాళ్ళు అక్క వాళ్ళు అందరు వస్తారా ఈసారి చుట్టాలు ఎవరు లేరురా ముదివాడకే పిలుస్తాంది మనవాడకే పిలుస్తాంది ఇక మనవాడకు పిలిచి చేస్తాంది ఇక ఇల్లుకి 20 మందిని పిలుస్తాంది 10 మందిని పిలుస్తాంది మరి ఆ కోడి గది ఉన్నది అది మంచిగా 4 మొగోళ్ళు దాగొచ్చి కూర్చుంటే బంతి మీద ఆ 4గురికే సరిపోతట్టున్నది మరి ఇక మళ్ళీ ఏం తెస్తుందో ఏం కొత్త కోళ్ళు అట్లా సరిపోదు ఎందుకత్తమ్మా తీసుకోవడానికి పిలుచుకొని ఉట్టిగా మిమ్మల్ని 2 ముక్కలు వేసి వెళ్ళకూడతాం ఏంది సరిపోయినా సరిపోకుండా పిలిచడే మాకు అంత గొప్ప మాకు పిలిచినామంటే అదే మా భాగ్యం గాని నాకేం తినాలని చేయాలని ఏం ఉండదు బిడ్డ దేవుడు అంటే భక్తి అంతే కానీ వెహికల్ ఏం పెడతాను అక్క ఆటో వేరా సరిపోతాం మరి ఆటోలు అందరూ మన వాడకి ఎంత మంది ఉన్నావు 15 మంది ఎవరు ఆటో మాట్లాడను ఈ అప్సత్ లేదా అప్సర్నే పిలు అప్సర్ పిలు అప్సర్ పిలిస్తే 100-200 తక్కువ చేస్తారు బుజ్జి చిన్న చిన్న పిల్లలు వస్తారు కదా సైకి అప్సర్ పిలిస్తే తక్కువ చేస్తాడు అందరికంటే ఇన్ని తక్కువ చేస్తాడు డబ్బులు చూత అన్నంత ఏమి తక్కువనే తీసుకుంటాడు ఆ పిల్లగాని బిలు ఆ పిలిస్తే వస్తాడు మరి అప్సర్ ఇంటికి మరి
మొన్ననే మాట్లాడి మరి ఎంతసేపు చెప్తాను తీయరాదిగా తీసి అటు చెరికి మిక్స్ పట్టు మరి ఇక నేను పోతాను మరి మీరు తయారై ఉన్నారు బిడ్డ మరి ఇంటికన్నా ఆయన వద్దంటాను కానీ మరి నేను పోయి ఈ చీర కట్టుకొని మరి ఇంకో చీర కట్టుకొని రానా బిడ్డ మంచిగా ఉన్నదా నాకు ఇది ఇంకోటి మరి మళ్ళీ రెండు జమ్ములు బుడ పోసుకోనా బిడ్డ పోసి ఎత్తి జాడిచ్చి అట్టాను అలా గీకే ఉన్నది ఈ అటు జరుగురు బిడ్డ చెరిగి ఆ మిక్స్ లో పట్టి అవా ఆ మిక్స్ లో పట్టి అమ్మ రెండు జంబులు తానం పోసుకుంటా వస్తా ఇక బిడ్డ ఎందుకంటే ఇక మీరు చీరలు మంచిగా ఉన్నాయి మరి చీర మార్చుకొని రావద్దా బిడ్డ మార్చుకుంటా కట్టుకోరా చీరలని ఉన్నాయి అదే గాని ఇక మరి నేను పోయి మార్చుకుంటే ఇక నేను పోతాను గాని ఏందో బిడ్డ ఒక్కటి నాకు ఒక పానం అంతా ఏమో ఊకైదు అవుతాను బిడ్డ మరి అయితమే గాని ఇక ఆ పిల్లగాడు వచ్చాం ఎక్కడో కోడి ఉన్నదో ఉంటాడు ఇంకా ఇంకో పొల గడుస్తా నేను అప్పుడు వస్తాడుతో ఇదేం కోడి బాగానే తింటాను ఉంటాను మరి గంప కింద గమ్మిందాను బిడ్డ మరి కోడిని ఒట్టికేసినావా మరి దానికి ఏమైనా కాళ్ళు కట్టేసినావా బిడ్డ దానికి ఏమో బిడ్డ ఊక నేను అప్పుడు పోయినప్పుడు ఊక కోడి మీదకే నాకు గుంజుతాను జీవి ఎందుకో మరి ఆ కోడి మరి కట్టినావా 2 గాళ్ళు కట్టినావా ఒట్టిగానే ఉంచినావా దాంట్లో ఏది మరి చూసినావా బిడ్డ మళ్ళీ ఒకసారి వాళ్ళ ఏ మరి చూడుకోరాదు బిడ్డ చూడు కాదు బిడ్డ మరి నువ్వు వేసినావా దాంట్లో మరి నీ కొడుకేసిండా నా కొడుకేసిండా అందులా ఎవరేసిర్రు మరి కమ్ముతే బిడ్డ మరి ఊక నాకు కోడి మీదకే గుంజుతాను ఎందుకో బిడ్డ ఎందుకంటే భద్రంగా పోయి దేవుని గొప్ప చెప్పాలా మరి మంచిగా భద్రంగా తీసుకుపోవాలి 5 కోడి పుంది అంటే బిడ్డ మరి ఉన్నది ఏడున్నది ఎక్కడ చూసినా అదే అంటారు మరి ఇంట్లో ఉన్నదా ఎట్లా మన కళ్ళతో చూద్దాం అనుకున్నాను ఒకసారి తీసి చూడరు అది బిడ్డ ఎట్టున్నా చూసిపోతాయి చూసి మంచి గట్టు బిడ్డ ఎందుకంటే మంచి గట్టు గట్టి గట్టు కాళ్ళు చూడవా చూడు ఏది ఊకే అలా నిమ్మలంగా దూడపా బిడ్డ అట్ట పోయి చూడు మరి అట్లా చూడు పెట్టు మరి పైన మరి ఆ పొలగాడు మరి నిమ్మలంగా దీ బిడ్డ మరి అవ్వు కోడి పూజ పోగాల పొట్టనెత్తే ఉన్నది కదా అది ఉన్నది ఏది కోడిపిల్లేదే దాని కింద గమ్ము అని చెప్పి కింద పోయినావు మరి నువ్వు పోయినావు మరి ఎత్తపోతుంది ఏది వచ్చారు మరి దొంగలు తీసుకుపోతానికి ఇడికి అంటే తుంట కూడా కమ్మే చూసుకుంటా పోయిరా దేవుంది గిట్లా వాళ్ళ రమ్మంటి బిడ్డ అందరు రమ్మంటివి అది నువ్వు నీ చేతులతో నువ్వు కమ్ముకోవద్దా బిడ్డ కమ్మని చెప్పినావా మంచిగా కమ్ముకోవద్దా పట్టించి అంటూనే ఉన్నారు నువ్వు కోడి మీదకి గుంజుతాంది నా జీవి మంచిగా చూడు అని నేను ఆడికి చెప్పినప్పుడు చూడాలా అదే రాని చూడాలి ఎంతమంది కోళ్ళు ఉండవు ఉంటాయి కదా నీ అనుకుంటే మా కూడా అనుకుంటారా అది ఇదే నవ్వుపడ్డది ఆ కోళ్ళు కూడా మన కోళ్ళ లెక్కనే ఉంటాయిరా కొన్ని ఊళ్ళో తిరిగేటి మన కోళ్ళ లెక్కనే ఉంటాయి గుర్తు ఇప్పుడు ఎటన్నా పోతాంది అన్నప్పుడు ఇప్పుడు ఆ కోళ్ళని అన్నప్పుడు అప్పటి నుంచి అంటున్నావు చూసుకోవాలన్నా ఇప్పుడు నిన్న మొన్న ఏం చేసింది అవి ఇప్పుడు అల్లం వెల్లిగడ్డలు పెట్టుకొని తీస్తుంది దాని జాగ్రత్తగా ఉండద్దు కమ్మీలు అనుకున్నది మరి దేని దగ్గర పోతే మళ్ళీ మొక్కిన పుంజా అది మళ్ళీ వేరే తీసుకొని పోవట్లేదా ఇప్పుడు ఇక మంచిగానే ఉన్నది అవ్వ ఈ కథ పోయింది కానీ ఇంకా నీ మంచి చీర కట్టుకుందే మంచిగా ఉన్నది అవ్వ ఆ మంచి చీర కట్టుకొని వస్తే నమ్మడు కనుక మంచిగా రెడీ అయిపోయినావా పోయితే ఏమైందే కోడట పోయినది కదా అనుకుంటారు అడని ఆయనను నన్ను ఏందవ్వ ఈ కథ ఇంకా కట్టుకుందే మంచిదే నీ మంచి చీర కట్టుకుందే ఇది పట్టు ఇంటి పక్కన వాళ్ళందరినీ పిలిచిని ఏడబోయింది ఈ కోడి పిల్లగాని చెట్టు మించి నేను వచ్చిందని మంచిగా గింజలు పోసి కమ్మంటిని
ఆ పిల్లగాడికి అమ్మిండా కమ్మలేదా, అది ఎటన్నా ఎగిరిపోయిందా, ఆ పిల్లగాడు చూసుకోలే. వీళ్ళందరినీ పిలిచిని ఏమంటాడు ఇప్పుడు? ఈయనకు ఫోన్ చేస్తే కూడలేదంటే ఆయన తిడతట్టున్నాడు. ఇప్పుడు వీళ్ళందరి ముందట పరువు పోయేటట్టుంది. ఏంది అసలు ఈ కర్మ? ఏడు పోవచ్చు ఈ కోడి పోసి శని దానిలో కూడా యాకు దొరకి ఇట్లా చేస్తాడా? అయ్యో ఓ తాత, కోడి ఇట్లా వచ్చి కనిపించి ఏం చేద్దు నువ్వు? కోడి కోడి లేదుగా తాత. ఏంది పిల్లగాని అమ్మవాని అంటే వాడికి ఎట్లా కమ్మిండు, ఏం చేసిండు? పోయింది అందరినీ పిలిచిని. నేను చెప్పలేదు అప్పుడు వచ్చి చెప్తే కోడి అక్కడ నేను చెప్పలే నేను. నువ్వు చెప్పినవా? ఓ నేను అల్లం వెలిగడ్డ ఈ పని చేస్తానని నీ మాట నేను పట్టించుకోలే తాత. అప్పుడే కోడి అక్కడ ఉన్నది అమ్మ, దొడ్డు కోడి ఉన్నది అక్కడ తోతమ్మ కొట్టకపోతే అసలు వస్తుందమ్మా అది. అట్లనా? ఇప్పుడు ఏం చేయాలి తాత? ఈ కోడి ఇటుకి రేటు లేదు కదా. నువ్వు చెప్పినవు కానీ నేను పని పాడబడి పని మీద మర్చిపోయినా. నీకు ఏం పట్టించుకోలే. ఇటు మరి చెట్లే ఎక్కుతుంది. మరి చెట్టు మీద ఇట్లా ఉందా? ఎట్లా చూడు ఓ అమ్మా, ఏంది నలుగురిని పిలిచివి? ఏమనుకుంటారు వాళ్ళు? ఇంతగానం పిలిచిందావా? ఏది కోడి కందూరు అన్నారం పోతా అన్నది అని అనుకోరు. లేదుగా ఈ కోడి తిడతాటే ఉన్నాడు. ఆ పిల్లగాని గమ్మన్నా వాడు ఎట్లా గమ్మిండో ఏం కాతో. ఏడు చూసినా ఎట్లేదుగా తాత, కనపడట్లే. కోడే లేదు, ఇటుకేలే లేదు అన్నావు కానీ పట్టించుకోలే. అప్పటి నుంచి అయినా చూస్తే దొరుకునేమో. దానికి నీ పని మీద మర్చిపోయినట్లే తాత. మౌనిక అర్నక్క అన్నారం పోదామని కోడి కందూరు ఉందని అందరు చెప్పింది కదా. కంప కింద కోడిని కమ్మినా అన్నది. అసలు కమ్మినరా కమ్మలేదా దాన్ని? అసలు కమ్మలేదు వాళ్ళు. ఆ కోని అంత గంప కింద ఎందుకు ఉండదు? అసలు వాళ్ళు చూసిరో చూడలేదు కమ్మినప్పుడు. కాదు బావను కమ్మమన్నట్టుంది, అందుకే కమ్మలే. అర్నక్క అయితే జాగ్రత్తగా కమ్మ. అర్నక్క ఇంట్లో పనులు చేసుకుంటున్నా ఈ పని బాగా చెప్పింది. ఆయన చేస్తాడని ఆయన ఇంత సుక్కో పెగ్గు చేసినాడు. ఆయన అవతల పడ్డాడు, ఆయన కమ్మిండ. ఇంకా మస్తు ఇంత మందిని పిలిచి ఏం పెడుతుంది మరి? ఇక ఎట్లా పెట్టించుకోదు, ఏం చేయదు. ఆయన మీద ఆధారపడుతుందా? ఆ కళ్ళు అన్నది అదన్నది ఇదన్నది ఏదవా? కోడి బాయ్ కళ్ళు బాయ్ ఆయన బాయ్ బాగానే అంటాను. చూసుకోదా? ఇంట్లో కోడి కమ్మిండా కమ్మలే చూసుకోదా? ఒక కోడిని కమ్మలేడా? ఇంట్లో అన్ని పనులు చూసుకోవద్దా? చూసుకోవద్దా? చూడాలి మరి కోడికి మరి మందిని తీసుకునే ఎట్లా చూసుకోడు. గా కోడిని కూడా జాగ్రత్త కమ్మలేడా? గా మాత్రం చేయలేడా గా పని? ఏం చెత్తది? ఇంట్లో ఇంకా పని చేసుకుని పని చేసుకోవాలి, చూడాలి. మిగతా పనులు ఆయన చేస్తాడా? చూసుకోకుంటే ఒక్క పని మీద రావే చూసుకోవాలి. మరి ఇంతమంది పిలిచే ఏం పెడుతుంది? కైట పడకడ కళ్ళానే దావతానే ఆయన. మరి ఆమె ఏం చేస్తా చెప్పుకోవడం ఆయన కమ్మంది. ఏం చేస్తుంది మరి? ఏం చేస్తుందో ఏం కాతో ఇక చూడాలి. అందుకు మంచిగా తయారై ఎప్పుడు బతుకమ్మ అప్పుడు దాచుకున్న డ్రెస్ ఇప్పుడు వేసుకుని మంచిగా సంబరంగా వస్తే కోడి లేదంటాడు. అది అంటే ఏంటనో ఏమో మరి. మనమే ఇట్లా అనుకుంటే రడాయినో ఈ చీరలు ఆ చీరలు కట్టుకున్నాం అని మనం అనుకుంటే అర్నక్ ఇంకెంత బాధపడాలి చెప్పు. ఆమె ఏం చేస్తుంది మరి? వెళ్ళిపోయాను ఎందుకు అడబెట్టిగా అంతే అడబెట్టు దొరకదు. ఇక అర్నక్ పోయింది కదా చూసొస్తానని. ఇక దొరికితే దేవుని అదృష్టం, దొరకకుంటే ఎందుకు వెళ్ళిపోయాడు అడబెట్టిగా చేసిన కాడి చాలు. వెహికల్ మాట్లాడి అందరిని పిలిచి అన్ని చేసి ఆ కోడి సల్లగుండా ఎడబెట్టి ఇక పోదని రా. వాటికి ఎలా చూస్తా ఏంది? వాళ్ళందరినీ పిలిచి చేసి ఇంతగానో ఈ కోడి దొరకకుంటే వాళ్ళ ఆశతోనే అందరూ మంచిగా తయారయ్యి వచ్చిరి. ఏమనుకుంటారా ఇంతగానో పిలిచి ఏది కోడి ఏదని నా ఇజ్జత్ పోయేటట్టున్నది. ఈ కోడి ఏం దొరకట్లేదు. ఇల్లు ఏమన్నా ఏటన్నా అతికిందా? ఏం చేసింది? ఎక్కడా కనపడట్లేదు ఈ కోడి. ఇంతగానో అన్నారం అని మొక్కి కమ్ము రాకుండా కానంటే అది ఎటు పోయింది చూడడా? అది ఎట్లా పోయాను ఏం కాత చూస్తా. ఈ చెట్లల్లా లేదు, ఎక్కడ లేదు, ఏడ లేదు. అటుకెళ్ళా రోడ్డుకి వెళ్ళన్నా పోయి ఏం చెప్తా. ఇంతగానో కోడి కందూరు అని మొక్కుకొని చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుచుకుంటుని ఎక్కడా దొరకట్లేదు ఆ కోడి. ఎంత లాభాయను యాకు దొరికి ఇంతగానో కందూరాన్ని మొక్కుకొని చేస్తే దాన్ని పేటట్టుగా చేస్తాడా? సాయంత్రం వరకు వస్తుందో అని చూస్తే సాయంత్రం వరకు కూడా వస్తలేదు. ఇంకే పిలిచిన జనం అంతా ఇంటికి వచ్చేటట్టున్నారు. ఎట్లా ఏం చేయాలి? వాళ్ళ ముందు నా పరుగు పోయేటట్టుంది కదా. ఏది ఎటు చూసినా ఎటు కనపడట్లేదు. వాళ్ళందరూ ఇంకా కొద్దిసేపు అయితే నా ఇంటికే వస్తట్టున్నారు. ఇంతగానం పిలిచి ఏంది ఈ కందూరు లేకుండా? ఎటు చూసినా ఎక్కడా కనపడట్లేదు కోడి. ఇక లేని ఏం చేయనిగా ఇక ఫోన్ అన్నా చేస్తా. ఇక
ఇక కందూరు లేదు ఏది లేదని ఆటో ఆయన గిట్లా బంద్ పెట్టని చెప్తా ఇక బంధువుల గిట్లా అందరికైతే రమ్మని చెప్పినాం మరి ఏం చేద్దాం ఆ కోడే లేదు ఇక ఎట్లా ఇక ఏం చేస్తాం ఎట్లేదు గట్టినే అవుతుంది ఇక ఏమో ఇక కోడి లేదు ఏం లేదు